దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 42వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు. మునుపటి సంగతులు సంభవించిన కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. సముద్ర ప్రయాణం చేయవారులారా, సముద్రంలోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతం పాడుడి. భూదిగంతము నుండి ఆయనను స్తుతించుడి. అరణ్యమును దాని పురములను, కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలను. నేల నివాసులు సంతోషించుదురు గాక, పర్వతముల శిఖరము నుండి వారు కేకలు వేయుదురు గాక. ప్రభావం గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురు గాక. ద్వీపముల్లో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక. యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. ఆయన ఉంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారి ఎదురు తన పరాక్రమం కనపరుచుకొనును. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా దేవా, నీ ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ రక్త ప్రోక్షణలో నీ నామాన్ని మేము స్తుతిస్తూ కనపరుస్తున్నాము నాయన. నీవే మా మధ్య మహారాజు, గొప్ప దేవుడు, కాపరివి, మా తండ్రివి. నీకు స్తోత్రాలు నాయన. మాతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలను బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అల్పుడను నీ పాదధుల్ని తండ్రి, నీ దాసుడను నీ సురక్షిత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపి మాట్లాడమని వేడుకుంటున్నాను. నీ ఆత్మ సహాయమును కూడి నువ్వెంత నమ్మదగిన దేవుడు అని స్తుతులు చెల్లించి నీ కృప మీదే సంపూర్ణముగా ఆధారపడి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మరోసారి ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం దినంన అందరికీ ప్రభు నామంలో శుభములు తెలియజేస్తూ త్రియక దేవుని యొక్క ప్రేమ, కృప, సమాధానం మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు చదువుకున్న ఈ లేఖన భాగంలో యెషయా గ్రంథము 42వ అధ్యాయం 9వ వచనం నుండి అనేక విషయాలు రాయబడింది. అందులో మొదటి భాగం చూస్తే, మునుపటి సంగతులు సంభవించిన కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాం. పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాం. దేవుని స్తోత్రం. మునుపటి సంగతి గతించిపోయింది, తొలగిపోయాయి. అనగా గత సంవత్సరము అనేకమైన ఒక విధంగా మనం చూస్తే బాధలు, కష్టాలు, ఇబ్బందులు, అదేవిధంగా అనారోగ్యం, మరణ భయం వెంటాడింది ప్రజల జీవితం. ప్రభు మహాకృప వలన అవన్నీ కూడా జరిగిపోయాయి, గతించిపోయాయి. ఇప్పుడు ప్రభు ఏమంటున్నంటే, ఒక క్రొత్త సంగతన నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. అది పుట్టక మునపే సంభవవుతున్న వాటిని గురించి ముందుగా చెప్పగలిగిన వాడు ఎవరన్నా ఉన్నాడంటే దేవుడు మాత్రమే. బికాజ్ హీ ఇస్ గాడ్, హీ కెన్ రివీల్ ఎనీ సీక్రెట్ థింగ్స్. ఎటువంటి రహస్యమైన సంగతులను సరే, మర్మములను సరే ఆయన ఒక్కడే బయలుపరచగలిగిన దేవుడు. ఇక మర్మాలు బయలుపరిచే విషయాలు మనం గమనించినప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరుకి దేవుడు మర్మాలను బయలుపరిచాడు. భవిష్యత్తులో జరగబోతున్న వాటిని గురించి వారికి తెలియజేశాడు. ఈ రోజు కూడా దేవుడు ఏమంటాడంటే, మునుపటి సంగతులన్నీ కూడా గతించిపోయింది, వాటిని గురించి మీరు పూర్తిగా మర్చిపోండి అంటాడు. మళ్ళా మనం 43వ అధ్యాయంలోనికి వెళితే 18, 19 వచనాలు కూడా మనం చదువు. 18 వచనం చదువుదాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపనన్నా. దేవుని స్తోత్రం. అంటే గత కాలాల్లో జరిగిన కష్టాల గురించి నువ్వు పూర్తిగా ఆలోచించవద్దు, మర్చిపో అన్నాడు. మర్చిపోమంటే ఎలాగ సార్? ఎలాగత అవుతుంది? ఇంకా నది వెంటాడుతూనే ఉంది. దేవుని మాట నమ్మినవాడు ధన్యుడు, విశ్వాసముతో అడుగు ముందు వేసిన వాడు ధన్యుడు. మునుపటి సంగతి గురించి పక్కన పెట్టు. నీ బ్రతుకును నూతన పరచడానికి దేవునికి శక్తి లేదా? దేవుడు నీ బ్రతుకును మార్చలేడా? నీ పరిస్థితులను ఆయన మార్చలేడా?
అలాగ మార్చలేడంటే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాల్లో లక్షల కొద్ది ప్రజల జీవితంలో ఆయన ఎన్నెన్నో అద్భుత కార్యము చేశాడా చేయలేదా? ఆయన చేసినప్పుడు అసలు ఎందుకు నువ్వు దిగులు పడాలి? ప్రభువుకు స్తోత్రం చెప్తారు హల్లెలూయా. అందుకంటాడు మునుపటి సంగతిని గూర్చి ఇక తలంచుకోవద్దు, వాటిని మర్చిపోమన్నాడు. ఎందుకు? ఒక నూతన క్రియ చేయబోతుంది. ప్రభు అంటాడు ఇర్మీయా గ్రంథంలో 29వ అధ్యాయము 11వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అది సమాధానకరమైనదే గాని హానికరమైనది కాదు. హల్లెలూయా. నేను హల్లెలూయా చెప్తే మీరు హల్లెలూయా చెప్పడం కాదు. దేవుని వాక్యము నీతో మాట్లాడుతుండగా దేవుని వాక్యం అన్నది. బట్ దేవుడు ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద, వాక్యమే సో వాక్యం ప్రకటించబడుతుంది అన్న మాటకి అర్థం ఏంటంటే దేవుడు మాట్లాడుచునని అర్థం. ఎవరితో? దేవుడు నీతో మాట్లాడుతున్న ఆనందించాలి కదా, సంతోషించాలి కదా. ప్రభువుని చెప్తున్నానంటే నేను మీ గురించి కలిగి ఉన్న ఉద్దేశము నేను ఎరుగుదును. నేను మీ పట్ల కలిగిన ఉద్దేశం ఎలాంటిదంటే రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా, రాబో దినాలలో, రాబో సంవత్సరాలలో నీ పట్ల నేను కలిగిన ఉద్దేశములు అది నిరీక్షణ కలిగించిందే, అది సమాధానకరమైనదే కానీ హానికరమైనది కాదు. గట్టిగా అది మేలుకరమైనది దేవుడు కలిగిన ఉద్దేశం. ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తు ఎలా ఉంటుందని అనేక మంది జీవితంలో భయపడతారు. భవిష్యత్తు ఎలా ఉంటుందని ప్రజలు దిగులు పడతారు. భవిష్యత్తును గురించి యేసుప్రభు ఒక్క మాట చెప్పారు. ఏమన్నాడు చెప్పనా? భవిష్యత్తును గురించి ప్రభు చెప్పిన మాట ఒక్కటి. మీరందరూ కూడా ఇది చాలాసార్లు చదివినా విన్నా సరే అవన్నీ కూడా జస్ట్ వదిలిస్తుంటారు. రేపటి నీవు గూర్చి ప్రభు చెప్పిన మాట. ప్రేమ దేవుని సంగమా, ఈ వాక్య భాగంలో ప్రభు ఏమంటాడంటే మునుపటి సంగతులను మర్చిపోయి, ఎందుకంటే నిరీక్షణతో కూడిన సంవత్సరం. ఎందుకంటే యేసు ప్రభువుల గురించి మీకు చెప్పాను, రేపటిని గూర్చి మీరు చింతపడతారు. రేపటి దినము రేపటిని గూర్చి చింతిస్తుంది. ఏనాటిది ఆనాటికి చాలు అన్నాడు ప్రభు. కనుక భవిష్యత్తును గురించి మనం ఆలోచించే అవసరం లేదు. మనం ఆలోచించవలసింది, మనము చింతించవలసింది, మనం చేయవలసింది కొన్ని ఉన్నాయి. వాటిని మనం చేసుకుని వెళ్ళిపోవాలి. యేసుప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆరోహణము కాకమునకు శిష్యులతో మాట్లాడుతుండగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులు యేసుప్రభుని అడుగుతారు, ప్రభువా ఈ రాజ్యాన్ని మరలా మీరు వదిలేసి వెళ్ళిపోతారా, ఇశ్రాయేలు చేతికి అప్పగించి వెళ్ళిపోతారా అని అంటే యేసుప్రభు అంటాడు, రాజ్యాల గురించి కాలాల గురించి నీకెందుకురా బాబు. 7వ వచనంలో అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి వారు కూడినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తారా అంటే వారు దేని గురించి ఆలోచిస్తున్నారు? కాలమును గురించి, రాజ్యమును గురించి, అనగా భవిష్యత్తును గురించి వారు మాట్లాడుతున్నారు. ఏం జరగబోతుంది, ఎవరికి అప్పగిస్తారు, ఎవరు చేస్తారు, ఎవరు నడిపిస్తారు. యేసుప్రభు వాళ్ళకి చెప్పింది ఏంటి తెలుసా? అనంతా మీకెందుకు నాయన, కాలములను సమయములను తండ్రి అయిన దేవుడు తన స్వాధీనం ఉంచుకున్నాడు, ఆయన నడిపిస్తాడు. అందుకే భవిష్యత్తులో నీ కోసము ప్రభు కలిగిన ఉద్దేశం ఏమంటే, మీ ఎడల నేను కలిగి ఉన్నాక తలంపులు విస్తారములు అని లెక్కకు మించినది. అంతమాత్రం కాకుండా ఆ తలంపులు ఉద్దేశములు ఏ విధంగా ఉంటదంటే, మీ తలంపుల కంటే నా తలంపులు భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అంత హెచ్చుగా నా మార్గాలు, నా తలంపులు ఉన్నాయి. అంత మాత్రం కాకుండా నేను కలిగి ఉన్న తలంపుల ఉద్దేశం నీకు ఎటువంటిదంటే, మీకు జీవితాంతం కూడా నిరీక్షణ కలిగించింది, సమాధానం కలిగించింది. కనుక రేపటిని గురించి నువ్వు ఆలోచించవద్దు. ఏం చేయమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. అప్పుడు మీరు యెరూషలేములోను, యూదాలోను, సమరయలోను, భూదిగంతముల వరకు. అంటే మీ పని ఏంటి? ఏం జరగబోతుందో కాదు, దాని గురించి కాదు. దేవుడు తన స్వాధీనములో సమస్తాన్ని ఉంచుకుని ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు. నీవు చేయవలసింది, నువ్వు ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత నింపబడి ప్రభు మహిమ కొరకు నువ్వు సాక్షిగా నిలబడాలి. ఆయన గుణాతిశయమును అన్యజనులలో ప్రచురం చేయాలి. ఇది నీ పని అన్నాడు. ప్రభుకి స్తోత్రం. ప్రభు వాక్య భాగంలో
ఇవన్నీ కూడా మనం చదవడానికి టైం లేదు కనుక ముందుకు వెళ్ళిపోతున్నాను. ఆయన ప్రజలందరితో మాట్లాడుతూ, పర్వత శిఖరులతో మాట్లాడుతూ, ప్రభు ప్రభావం గురించి మాట్లాడుతూ, దీపముల గురించి మాట్లాడుతూ, వీరందరూ కూడా యెహోవా దేవుని స్తుతించండి అని మాట్లాడి 13వ వచనం అంటాడు, ఎందుకు ప్రభువును గనపరచాలంటే యెహోవా శూరుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును, ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదురించును, వారి ఎదుట తన పరాక్రమము కనపరచు. శుభవార్త ఏంటంటే ఆయన చేయబోతున్న నూతన కార్యములలో ఒకటి మన కోసం, నీ కోసం ఆయన చేయబోతున్న ఒక నూతన కార్యం ఒకటి ఏంటంటే దేవుడు సూర్యుని వలె బయలుదేరబోతున్నాడు. ఎందుకు? యెహోవా నిశ్చిగా నీ పక్షమున నిలబడ్డాడు, నీ పక్షమున నిలబడి పోరాడడానికి, నీ పక్షమున నిలబడి యుద్ధము చేయడానికి. దేవుడు యుద్ధం చేస్తే వాటేమంటున్నా, మరి నీకేముంటది? నీకేమొస్తుంది? ఆయన ఎదుట ఏ శక్తి కూడా నిలవజాలదు. అది సముద్రమా? సముద్రము, మహాసముద్రము కూడా నిలవజాలదు ఆయన ఎదుట. నేను చాలాసార్లు చెప్పాను, అపవాది దేవుని దృష్టికి నథింగ్. వాడు చాలా చిన్నవాడు. ఒకప్పుడు దేవుని సముఖములో ప్రధానమైన కెరూబై ఉండి దేవునికి స్తుతి ఆరాధన నడిపించుటలో నాయకత్వం వహిస్తూ అతని క్రింద ఉన్న దేవదూతలందరినీ కూడా ఆరాధన చేసి నడిపిస్తున్న వ్యక్తి మనస్సులో అతనికి అహంకారము గర్వము రావడం మూలముగా దేవునికి పొందుకున్న స్థానము, ఆరాధన పొందే స్థానము పొందుకుంటాననే మనస్సు అతనికి రావటం మూలముగా, ఆ తలంపు రావటం మూలముగా అతడు పడద్రోయబడ్డాడు. అతడు పడద్రోయబడిన తర్వాత వాడు ఎంతటి వాడంటే బైబిల్లో స్పష్టంగా రాబడింది. నేను ప్రకటన గ్రంథం చదువుకున్న వరకు కూడా అపవాది చాలా గొప్పవాడేమో, పెద్దవాడేమో, చాలా శక్తి గలవాడేమో అని నేను అనుకున్నాను. కానీ ప్రకటన గ్రంథంలో చదువుతుండగా అక్కడ నాకు ఆన్సర్ దొరికింది. 20వ అధ్యాయంలో చదువుకుంటే అక్కడ ఏం రాబడిందంటే దేవుడు తన దూత అయిన ఆయన మిఖాయిలును పంపగా సాతానును పట్టి అతన్ని గొలుసులతో బంధించి అగాధంలో పడేశాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాను. అదేదో మీకు జరిగిపోయినట్టు కానీ బాధకుంటారేంటండి. సాతాను జరిగిందంటే మీరు గంతులు వేసి ఆనందించాలి. అంటే అపవాది యొక్క శక్తి ఎంతటిదో నాకు అప్పుడు అర్థమైంది. ఒక దూత ఎదుట, తనతో సమానమైన ఒక దూత ఎదుట నిలవలేకపోయాడు. నిలవలేక పడద్రోయబడి, బంధించబడి, దొరికిపోయి సంకెళ్లతో కట్టబడి ఆ వ్యక్తి మిఖాయిల్ అతనికి ఎటువైపు లాగుతుంటే అటువైపు తల వంచుకొని వెళుతున్నాడు. అపవాది అంత చిన్నవాడు కనుక ఇప్పుడు దేవుడు ఎవరి దగ్గరికి వస్తాడంటే ఆయన సూర్యుని వలె, యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును, ఆయన హోంకరించుచు తన శత్రువులను ఎదురించును. ఒక విషయం నేర్చుకోవాలి, నువ్వు దేవునికి విరోధంగా బ్రతకకుండా జాగ్రత్త పడితే చాలు. లేకపోతే నువ్వు దేవునికి శత్రువు అయ్యావనుకో, ఆయన ఎదిరించింది శత్రువుగాడు. అందుకు దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి, దేవుని యొక్క వాక్యమునకు అనుకూలముగా నడుచున్నప్పుడు నీవు ఆయన తోటి వ్యక్తిగా ఉంటావు, ఆయన సైన్యంలో చేరిన వాడుగా ఉంటావు, ఆయన కుటుంబ సభ్యులుగాను ఉంటావు, ఆయన బిడ్డలుగాను ఉంటావు. కాబట్టి ఆయన నీ పక్షమున ఆయన యుద్ధము చేస్తాడు. ఆయన సంకల్పానికి వ్యతిరేకముగా నువ్వు జీవిస్తే మాత్రం నీకు సమస్య. నీ అంతటా నీవే పోరాడాలి. ఆయన ఆ పోరాటంలో మాత్రం నీవు జయించలేవు. సిరియా దేశపు రాజ్యం అంతటి కూడా ఒక్కసారిగా దేవుని రాజ్యానికి కనుక ఇశ్రాయేలు ప్రజలకు విరుద్ధముగా, యూదులకు విరుద్ధముగా వారు గుమ్ము కొడుకొని ఎలాగున్నారు తెలుసా? బైబిల్ స్పష్టంగా రాబడింది, వారు ఇసుక రేణుల వలె వారు విస్తారముగా ఇశ్రాయేలు ప్రజలకు విరుద్ధముగా యుద్ధం చేయడానికి వచ్చారు. కానీ దేవుడు జస్ట్ ఒక్క ఏంజెల్ని పంపించి ఆ సైన్య సమూహంలో 1,85,000 మంది సైన్య సమూహాన్ని హతమార్చేశాడు. కాబట్టి దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి. మన దేవుని ప్రజలారా, దేవునికి విరోధమైన, దేవునికి శత్రుత్వం కలిగించే శరీర కార్యాలను మనం జయించాలి.
వాటిని మనం జయించు, వాటి కొరకు మనం ప్రయత్నం చేయగలిగితే, వాటిని జయించడానికి మన ప్రభు సన్నిధిలో శక్తిని అడిగితే ఆయన తప్పకుండా మనకు బలాన్ని ఇస్తాడు. ఆయన చేయబోతున్న నూతన కార్యం ఏంటంటే ఆయన సూర్యుని వలె దిగి వచ్చి నీ పక్షమున, అనగా ఆయన చిత్తానికి అనుకూలముగా, ఆయనకి ఇష్టలుగా, ఆయనకు ప్రజలుగా జీవిస్తున్న, ఆయన మాట పెట్టున్న ప్రతి ఒక్కరి పక్షమున ఆయన నిలబడి యుద్ధం చేసిన. అందుకే 81వ కీర్తనలో మాట్లాడుతూ అంటాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు, ఎంత మనోహరం కాదు. మీరు 133వ కీర్తనకి వెళ్ళిపోతున్నారు. ఎంత మేలు. అప్పుడు నేను వేగురమై లేచి వారి శత్రువులను, దేవుని మాటలు వింటే, మాట వినడానిగా ఆయన వాక్యానికి విధేయత చూపడం, ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడం. ఆ విధంగా చేస్తే దేవుడు ఏమంటాడు తెలుసా, నీ పక్షము. ఒకళ్ళ గత సంవత్సరం అంతా కూడా నియంత్రణ నీవు పోరాటం వచ్చేసి అలిసిపోయేవాడు, నియంత్రణ నువ్వు పోరాటం వచ్చేసి అలిసిపోయి నిలిచిపోయేవాడు, కుప్పకూలిపోయేవేమో. కానీ శుభవార్త తెలుసా, ఆయన సూర్యుని వల్ల రాబోతున్నాడు. ఆయన ఒక యోధుని వల్ల రాబోతున్నాడు. తన శత్రువులన్నిటి అందరినీ ఆయన అణచివేయబడుతున్నాడు. అందుకే ఈ 11వ వచనం మనం గమనించినప్పుడు, ఆయన హోంకరించి తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమమును కనపరుస్తాడు. హల్లెలూయా. ఎవరు నిలబడగలడు దేవుని సముఖంలో? ఈ నూతన కార్యం ప్రభు చేయబోతుండగా ఆధ్యాత్మిక జీవితంలో నీ పోరాటంలో, భౌతిక జీవితాల్లో నీ యొక్క పోరాటంలో నీ పక్షమును నిలబడి యుద్ధము చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆయన సజీవుడుగా ఉండి అంటున్నాడు, మునుపటి సంగతి మర్చిపో, వాటిని గురించి ఇంకా తలంచవద్దు. ఆయన మాటకు కేవలం లోబడితే చాలు, ప్రభు నీ పక్షమున యుద్ధము చేసి ఘన విజయాన్ని అనుగ్రహిస్తాడు. స్తోత్రం. నీవు ప్రయాణం చేస్తున్న రంగాలలో అది ఏ రంగమైన కావచ్చు, ఏ కోణమైన కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, అందులో దేవుడు చేయబోతున్న కార్యాల్లో మరోసారి 43వ అధ్యాయం ఈ 19వ వచనం అంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని. ఆయన చేయబోతున్నది ఏంటి? ఆ నూతన కార్యమైన చేయబోతున్న ఏంటంటే ఎడారులలో నదులు పారజేయుచున్నాను. దేవుని స్తోత్రం. అరణ్యములో త్రోవను కలుగజేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేస్తాను. స్తోత్రం. నమ్మిన వాడు ధన్యుడు. ఈ వాక్యం అండి నేను చాలాసార్లు విన్నాను, చదివాను. నీవు విన్నా చదివినా నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దినాల్లో అనేక మంది వచ్చి యేసు ప్రభు మీద వచ్చి పడిపోతున్నారు, కానీ ఎవ్వరికి ఏమి జరగలే. కానీ ఒక ఆమె విశ్వాసంతో వచ్చి యేసు ప్రభు కూడా ముట్టలేదు. యేసు ప్రభు ఒక వస్త్రపు చెంగు ముట్టి దైవికమైన స్వస్థత పొందుకుంది. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఎవడో నన్ను ముట్టారు. ఎందుకు అనగా నాలో నుండి శక్తి బయలువెడలేనిది. దేవునికి స్తోత్రం. కరెక్ట్ గా చెప్తున్నారే, దేవునికి స్తోత్రం. నాలో నుండి శక్తి లేదా ప్రభావము బయలువెళ్ళినది. ఎందుకు బయలువెళ్ళినది అంటే, దేవుని ప్రజలారా, ఎవడో ఒక వ్యక్తి విశ్వాసముతో ముట్టాడు. మిగతా వాళ్ళందరూ కూడా మామూలుగానే వచ్చారు, మామూలుగానే కలుసుకున్నారు, మామూలుగానే మాట్లాడుతున్నారు, అలాగే సాధారణంగానే సామాన్యంగానే ప్రభువు మీద పడిపోతున్నారు. అందుకే పేతురు అంటే, ఎవడో సంపడి నన్ను ముట్టాడంటే పేతురు అంటున్నాడు, ఏం ప్రభు అలా మాట్లాడతారు మీరు? జనజమం వచ్చి మీద పడిపోతుంటే అలా మాట్లాడతారు. అది కాదురా బాబు, నా మీద పడిన ప్రజలు పడిపోతున్నారు, అది వేరు. కానీ ఎవడో ఒక నన్ను ముట్టాడు. అది ఏ విధమైన ముట్టింది, లేదా ఏ విధమైన తాకిడది? విశ్వాస సంబంధమైన. ప్రభు స్తోత్రం. కాబట్టి నేను ఎన్నోసార్లు విన్నాను, ఎన్నోసార్లు చదివానండి. ఇప్పుడేంటి, చాలాసార్లు మా నాన్నగారు చెప్పారు, మా తాతగారు చెప్పారు, ఇప్పటికే బోల్డ్ మంది పాస్టర్ గారు విన్నాను. వింటే నీకు ప్రయోజనం లేదు. నీవు విశ్వాసము దాన్ని అంగీకరిస్తే అప్పుడు దేవుని శక్తి, యేసే యొక్క ప్రభావము ఆయనలో నుండి నీలోనికి ప్రవహిస్తుంది. ప్రభు చెప్పిన మాట, నేను అరణ్యములో త్రోవను కలుగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. నేను చాలాసార్లు చెప్పాను, అరణ్యము అలాగే ఎడారి, ఈ వాటిని కూడా గమనించినప్పుడు అందులో అసలు ఏమాత్రము కూడా నీళ్ళు ఉండదు. అరణ్యములో అసలు త్రోవ మనకు తెలియదు, అర్థం కాదు. ఎటు చూసినా ఇసుక దిబ్బలే,
మామూలు మట్టి రోడ్డు అనుకోండి, 10 మంది అలాగే తిన్నగా అదే సేమ్ రోడ్లో సేమ్ బాటలో సేమ్ దారిలో నడిచారు అనుకోండి, అక్కడ ఒక దారి ఇది కనబడుతుంది, దాని గుర్తు అని కనబడుతుంది. కానీ అదే ఇసుక దిబ్బలు అసలు ఏం కనబడదు, ఏం అర్థం కాదు, అసలు ఏది కరెక్టో తెలియదు. కానీ ప్రభు ఏమంటున్నాడు, అరణ్యములో నేను మీకు త్రోవను కలుగు చేస్తాను, ఎడార్లలో నదులు పారజేస్తాను. గట్టిగా సోదరులు చెప్తారు, త్రోవ కలుగు చేస్తాడు. ఆయన చేయబోతున్న నూతన కార్యం నీరు తాగడానికి ఇవ్వడం కాదు. మనకు తెలుసు హాగారు గురించి, అలాగే శాంసోన్ గురించి, అలాగే ఇశ్రాయేలు ప్రజల గురించి. హాగారు కోసము ప్రభు ఉన్న స్థలంలోనే ఒక నీటి ఊటను అక్కడ ఆయన పుట్టించాడు, సృష్టి చేశాడు, కలుగ చేశాడు దేవుడు. ప్రభుకి స్తోత్రం. చూచుచున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అక్కడ సృష్టి చేశాడు. నేను చాలాసార్లు చెప్పాను, దేవుడు సృష్టికర్త అయినాడు, ఇప్పుడు కూడా ఆయన సృష్టి నా వైపు చూడండి, అందరూ చూస్తున్నాను. ప్రభుకి స్తోత్రం. ఆయన ఇప్పుడు కూడా సృష్టి చేయగలిగిన దేవుడు. ఏ దేవుని శక్తి తక్కువ? ఆయనకు అసాధ్యమైనది ఉన్నదా? ప్రభు చెప్పలేదా, నాకు అసాధ్యమైనది ఏదియో లేదని ప్రభు చెప్పలేదా? హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి నేడు కూడా ఆయన సృష్టి చేయగలడు. బైబిల్ గ్రంథంలో చాలా స్థలాల్లో ప్రభు సృష్టి కలుగు చేశాడు. అందుకే దేవుడు ఇప్పుడు ఏమంటే, నేను అరణ్యములో త్రోవను కలుగు చేయను. అసలు ఏమి లేని వాటిలోనే సృష్టి కలుగు చేస్తే త్రోవ కలుగు చేయడం తనకి ఈజీ. ఇంకా ఎడారులలో నదులు, వినండి, నేను ఎందుకు హాగారు దగ్గరికి వెళ్ళిపోయానంటే, జస్ట్ ఆ మూమెంట్కి తాగడానికి కావాల్సిన నీళ్ళు అక్కడ ఇచ్చాడు అంతే. ఇక శాంసన్ కూడా ప్రభు మన పరిస్థితిలాగా అయిపోయింది, ఒక్కసారి నన్ను కనికరించమని ప్రభు దగ్గర మొరపెట్టిన వెంటనే శాంసన్ కూడా ప్రభు కొంత వాటర్ ఇచ్చాడు, తాగాడు, అంతవరకే. ఆ తర్వాత అక్కడ బావి ఉన్నట్టుగా కానీ ఏమన్నట్టుగా మనకు తెలియదు. కానీ ప్రభు ఇక్కడ ఏమంటారు తెలుసా, ఏదో తాగడానికి కొంచెం నీళ్ళు ఇవ్వడానికి కాదు, ఆ టైంకి దాహం తీర్చడం కాదు. ఆయన చెప్పిన మాట జాగ్రత్తగా గమనించాడు. నదులు, ఇట్స్ నాట్ నది, నదులు పారజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైతే అసలు ఏమీ లేకుండా ఎండిపోయిందో, ఆరిపోయిందో అంటున్నావో, త్రోవ లేదంటున్నావో, అటువంటి స్థలాల్లోనే దేవుడు త్రోవను కలుగు చేసి నదులు అంటే, అందులో ఇప్పుడు ఎలాగంటుందంటే 23వ కీర్తన లాగా పచ్చిక గల బయళ్ళలో ఆయన పొరుండ చేస్తాడు. దేవునికి స్తోత్రం. పచ్చిక బయళ్ళ గురించి మీకు చెప్పాను. గొర్రెలు మేత చూసిన వెంటనే గబగబ వెళ్ళి పచ్చగా ఉన్న మేతను మేతడానికి, ఆ గడ్డిని మేతడానికి ఎంతో ఆశపడుతుంది, ఆతురంతో ముందుకు పెడుతుంది. అది మేత మేసిన తర్వాత అక్కడ ఏం రాయబడింది తెలుసా? సంధికరణ తర్వాత మేత వేసిన తర్వాత ఆ మేత వేసి అసలు తనకు ఫుడ్ ఏదైతే ఆహారమో వాటి మీదే పరుండు ఉంటుంది. అంటే ఏ స్థితికి వెళ్ళి ఉంటుంది మీరు ఊహించండి. తినదగినది తినకుండా అక్కడే పడుకుంటున్నారంటే ఇక దాన్ని పచ్చిగా బయలుగా చేసుకొని అందులో పరుండు ఉందంటే పరుపు చేసుకుంది. ఇప్పుడు అంతవరకు తినేసి అంటే ఏం జరిగి ఉంటుంది తెలుసా? అది తిని 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 తృప్తి చెంది ఇంకా తినడానికి అవకాశం లేక అక్కడే అంటే అంత తృప్తిగా, అంత సంతృప్తిగా గొర్రెలు భుజించేవారు అంట. దేవుని స్తోత్రం. ఈవెన్ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చేసిన కార్యాలలో బండలో నుండి ఆయన నీరు ప్రవహింపజేశాడట. సమృద్ధి జలం. నేను ఇప్పుడు మాట్లాడుతున్న ప్రభు చేసిన కార్యాల్లో కొన్ని అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు, సర్దుకోవడం అనేది ఉండదు. ప్రభు కార్యం చేస్తే, ప్రభు కానీ మేలు చేస్తే, ప్రభు కానీ అద్భుతాలు జరిగిస్తే అక్కడ ఏమాత్రం కూడా సర్దుకోవడం అని ఉండదు, అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. ఇస్తే ఆయన సమృద్ధిగానే ఇస్తాడు. అందుకని బండ నుండి నీరు ప్రవహింప చేస్తున్నప్పుడు ఆయన సమృద్ధిగానే ఇచ్చాడు. అది వాడు తిని త్రాగి సంతృప్తి చెందాడు. ఇక 5 రొట్టెలు 2 చేపలు అడ్జస్ట్మెంటా? అడ్జస్ట్ చేశాడు అక్కడ. అందుకే శిష్యులు అంటున్నారు, ప్రభు కనీసం అంటే అడ్జస్ట్మెంట్ అన్నమాట. కనీసం మనం వెళ్ళి ఇన్ని రొట్టెలు ఇన్ని రూపాయల మన దగ్గర 200 ధ్యానాలు ఏదో ఉంది, అంత 200 ధ్యానాలను కొన్ని తీసుకొచ్చినా ఇది కనీసం ఒక్కొక్కటిని ఒకటి పంచినా సరిపోయేటట్లు లేదంటే ఏదోలాగా అడ్జస్ట్ చేద్దామన్నా అవటం లేదని అంటున్నాడు. కానీ యేసు ప్రభు చెప్పేదేంటి? అడ్జస్ట్మెంట్ కాదురా బాబు. అందుకే వారు తిని
తృప్తి పొందిన తర్వాత ఆ మిగిలిన 12 మొక్కలన్నీ కూడా ఎరండ్రవు అంటే 12 గంపలు వాళ్ళు బైబిల్ స్పష్టంగా తిని తృప్తి పొంది. ప్రభుకు స్తోత్రం కలుగును. అందుకంటాడు ఆయన నదులు పారజేస్తాను. హల్లెలూయా. వినండి, క్రైస్తవ జీవితం విశ్వాసం మీద ఆధారపడింది. నీవు దేవునికి సంబంధించినది ఏదైనా పొందుకోవాలని నీకు ఆశ ఉంటే నువ్వు మామూలుగా వెళ్తే నువ్వు మాత్రం పొందుకోవాలి. విశ్వాసం ద్వారా వెళ్తేనే పొందుకుంటావు. విశ్వాసం ద్వారానే పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు. క్రొత్త నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వాసం ద్వారానే పొందుకొని వెళ్ళిపోయారు. పాత నిబంధనలు ఉన్న వారు కూడా విశ్వసించిన వారు మాత్రం పొందుకున్నారు. విశ్వసించిన వారు మాత్రం విజయం పొందారు. విశ్వసించిన వారు మాత్రం రాజ్యాలు జయించారు. విశ్వసించిన వారు అగ్ని బలమును చల్లార్చారు. 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది హెబ్రీ గ్రంథం. కనుక ప్రేమని దేవుని జనగమా ఆయన చెప్పిన మాటను మనం నమ్మాలి. దేవుని స్తోత్రం. పై రూపాన్ని చూడవద్దు, నీ ముందున్న వాటిని చూడవద్దు. ప్రభు ఏం చెప్తున్నాడో అదే మాత్రం నమ్ము అంతే. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు గుడ్డిగా నమ్మేదంతే. ఎవరి మాటకి? మనుషుల మాట కాదు, దేవుని మాట నువ్వు గుడ్డిగా నమ్మాలి. ఆయన చెప్పాడంటే నేను చేస్తాడు. ఎందుకంటే ఆయన నరుడు కాడు, అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాడు, పశ్చాత్తాపము చెందడానికి ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, మాటిచ్చి నెరవేర్చకుండా ప్రభు ఇక్కడ అంటున్నాడు, త్రోవను కలుగు చేయడం మాత్రం కాదు, ఆయన నదులు అంటే సమృద్ధిగా అందులో నీవు తాగి తాగి ఆనందిస్తా, తృప్తి చెందిన తర్వాత ఆ నదిలో ఆడుకుంటాడు, ఆ నదిలో స్నానం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ నది నీరు నిన్ను మాత్రం కాదు, నీ బిడ్డలను కూడా తృప్తిపరుస్తుంది. ఆ నది నీరు నీ భార్యను, నీ భర్తను కూడా తృప్తిపరుస్తుంది. ఆ నది నీరు నీతో ఎటువంటి ఎవరున్నా సరే, అంటే నీ బంధువులు ఉన్నా, నీ బంధువులను కూడా ఆ నది నీరుని తృప్తి పరుస్తుంది. ప్రభుకు స్తోత్రం. అటువంటి సమృద్ధి అయిన నది నది కాదు, నదులు ఆయన పారజేస్తాయి. నమ్మిన వారు గట్టిగా ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఇది అన్ని కూడా ఎందుకు చేస్తున్నారు? 20 వచనాలు చూద్దాం. నేను ఏర్పరచుకున్న నా ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను ఘనపరచము. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము. అది చేయడానికి ఒకటే కారణం, తనకు కావలసిందంతా కూడా నువ్వు కృతజ్ఞతతో దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆయన మహిమను ప్రచురం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నాడు, చేయబోతున్నాడు. ప్రభు ఆశించింది ఒకటే, ఆయన మేలు చేసిన వెంటనే ఆ మేలును 10 మందికి సాక్ష్యం చెప్పు. ఆయన చేస్తాడు. నువ్వు 10, నేను మామూలు పదాలతో చెప్పాను 10 మంది. ఎంతమందికి సాధ్యమైతే అంతమందికి నువ్వు చెప్తూ వెళ్ళు ప్రభు కార్యాలు. హల్లెలూయా. నువ్వు పొందుకున్న అనుభవాలు, నువ్వు పొందుకున్న కృపలను, నువ్వు పొందుకున్న మేళ్లను, వాటిని కేవలం మందిరానికి వచ్చి ప్రభువును స్తోత్రం చెప్పడం మాత్రం కాకుండా అన్య జనుల ఎదుట వాటిని ప్రచురపరిస్తే దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని గురించి ప్రజలు తెలుసుకుంటారు. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆయన ఆశించింది చూసారా? ఎందుకు ఇవన్నీ చేస్తున్నానంటే వారు నన్ను ఘనపరచుదురు. 21వ వచనంలో మరలా చెప్తున్నాను, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రములో వారు ప్రచురం. ప్రభు చేసిన కార్యాల గురించి అన్ని జనులు ప్రభువును ఘనపరచున్నట్లుగా మనం ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేయాలి. స్తోత్ర రూపముగా. అందుకే క్రొత్త కీర్తన నా నోట ఉన్నదంటాడు కీర్తనకారుడు. అది ఇన్ని మేళ్ళు మన జీవితంలో మనం అనుభవించాడు. స్టిల్ దేవుడు మనకు కృపనిచ్చాడు, కృప చేత నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ప్రభు యొక్క ఘననామాన్ని, ఆయన చేసిన కార్యాలను మన ప్రజలకు తెలియజేయాలి. ప్రభుకి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఓకే ప్రియులారా, ప్రభు
మనలో చేయబోతున్న కొన్ని కార్యాల గురించి మన ఇద్దరు నేను కోరుకుంటుంది కొన్ని నూతన కార్యం చేస్తాడు. కానీ మనము కూడా దేవుని యొక్క నూతన కార్యం కొరకు సిద్ధం అవ్వాలి కదా. సో మనలో ఎటువంటి నూతన కార్యం జరగాలి? దేవుని వాక్యం దాని కొరకు ఏం చెప్తుందో, ఏం చేస్తే ఈ నూతన కార్యాలు మన జీవితాల్లో జరుగుతారో వాటిని గురించి కూడా మనం చూసుకుందాం. మనకందరికి తెలిసిన సుపరిచిత లేఖన భాగంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మొదటిది 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తమాయెను. హల్లెలూయా. సో ఇప్పుడు నీ వంతు ఏంటంటే నువ్వు క్రీస్తు నందు నూతన పరచబడాలి, క్రీస్తు నందు నిలిచి ఉండాలి. ఈ క్రీస్తులోనికి, క్రీస్తు నందు ఉండడానికి ముందుగా ఇంకొక విషయం జరగాలి. అదేంటి తెలుసా? యోహాను సువార్త 3:5 వచనాలు అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు. 5వ వచనంలోకి వచ్చినట్టు ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును ప్రవేశించలేడు అని పెద్దవాడు. అంటే క్రొత్త జన్మ అనుభవాన్ని చూపాడు. అందుకని నూతన జన్మ అనుభవానికి వచ్చాడు.